కాశీ అన్నపూర్ణేశ్వరి అన్నదాన పథకంతో నిత్యాన్నదానం ప్రారంభించామని, అన్నపూర్ణేశ్వరి దయతో నిరంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తామని, జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరిస్తామని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. శ్రీకాకుళం శాంతా కళ్యాణ్ అనురాగ నిలయం, సివి నాగజ్యోతి ఆనంద నిలయం, దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్, వరసిద్ధి వినాయక దేవాలయం ఆధ్వర్యంలో ప్రతినిత్యం 7 రోడ్ల కూడలి డే అండ్ నైట్తో పాటు నగర సమీపంలో గల దేవాలయ ప్రాంగణాలలో ఉండే నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయని, ఈరోజు పెద్దపాడుకు చెందిన పల్లా అప్పలసూరి మనవడు బొట్టా సాయి కుమార్ జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదానంలో భాగమయ్యారు అన్నారు. ఈ అన్నదానంలో పాల్గొనాలంటే ఇండియన్ రెడ్ క్రాస్ను సంప్రదించాలని బొట్టా సాయి తన సహచరులు, మిత్రులు నంది ఉమాశంకర్, ఉర్లాం శివతేజ, పొడుగు చరణ్, జాడ సాయి తదితరుల సహకారంతో సేవలు కొనసాగిస్తున్నారని, ఇలాంటి వ్యక్తులు ఉండటం మంచి విషయమన్నారు. అలాగే సేవలకై ఎప్పుడూ ముందుంటామని నేటి అన్నదాత బొట్టా సాయి కుమార్కు సహకరించిన నంది ఉమాశంకర్కు ప్రత్యేక అభినందనలు అన్నారు. నమస్కారం. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టౌన్లో గత కొద్ది సంవత్సరాలుగా నిత్య అన్నదాన పథకం, కాశీ అన్నపూర్ణ నిత్య అన్నదాన పథకం అని ఒక పథకాన్ని స్థాపించడం జరిగింది. మగటపల్లి చారిటబుల్ ట్రస్ట్, అలాగే దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్, అలాగే సివి నాగజ్యోతి చారిటబుల్ ట్రస్ట్, వరసిద్ధి వినాయక దేవాలయ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈవెన్ తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఏదొచ్చినా కంటిన్యూస్గా సుమారు శ్రీకాకుళం ముఖ్యమైన కూడలి అయిన 7 రోడ్ జంక్షన్ దగ్గర, అలాగే మన డే అండ్ నైట్ దగ్గర, అలాగే కొన్ని ముఖ్యమైన దేవాలయాలు, అరసవెల్లి ముఖ్యమైన దేవాలయాల దగ్గర ఇవాళ నిత్య అన్నదాన పథకం ప్రారంభించాం. దానిలో భాగంగా కొట్ట సాయి కుమార్ ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వచ్చి నేను కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తానని పెద్దపాడు నుంచి వచ్చి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిపించినందుకు మరొక్కసారి వారికి ఆయుష్, ఉషస్సు, కీర్తి ప్రతిష్ఠించు, అలాగే భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను.